ప్రైవేటు ట్యాంకర్ల నీళ్ల దందా. హైదరాబాద్లో నీటి కొరతను ఆసరాగా చేసుకుని దోపిడీ చేస్తున్నారట. ఒక్కో వాటర్ ట్యాంకుకు వేలల్లో వసూలు చేస్తున్నారట. కోట్లల్లో వ్యాపారం జరుగుతున్నదట. 5,000 లీటర్లకు వాటర్ బోర్డు రేటు 500 ఉంటే ప్రైవేట్ రేటు 2,000 ఉందట. గ్రేటర్ హైదరాబాద్లో 1,500 ట్యాంకర్లతో రోజు 6,000 నుంచి 8,000 ట్రిప్పులు నీళ్లు సరఫరా చేస్తున్నారట. పంట పొలాలు, నాలాలు, చెరువులు, జంట జలాశయాల సమీపంలో బోర్లు వేసి నీటిని తోడేస్తున్న ప్రైవేట్ నిర్వాహకులు. మళ్ళీ ఇంకొక మోసం ఉంది. ఏం చేస్తారు? ఆ అగ్రికల్చర్ మీటర్లు ఏముంటాయి, ఫ్రీ కరెంట్ కదా, ఆ ఫ్రీ కరెంట్ని వాడుకొని నడిచే బోర్ల దగ్గర వెళ్ళి వీళ్ళు ట్యాంకర్లు నీళ్ళు నింపుతారు. అవి తెచ్చి ఇక్కడ వసూలు చేసుకుంటారు. దందా. వాటర్ బోర్డు 500 ఉంటే ప్రైవేట్ది 2,000 ఉందట. మరి వాటర్ బోర్డు 500 కదా, జనాలంతా 500కే పోతారు కదంటే సరైన టైంకి ఏడొస్తుంది? నువ్వు ఇవాళ బుక్ చేస్తే వారానికి వస్తుంది, అది లేకపోతే 4 రోజులకో 3 రోజులకో వస్తుంది. ఏం చేస్తారు? ఇమ్మీడియట్గా రావాలంటే పైసలు పెట్టాలంటే ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి పోవాలి. ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఇక జనరల్గా ఈ అపార్ట్మెంట్లు ఇదంతా వాళ్ళతో ఎవరో ఒకరితో ర్యాపో పెంచుకొని ఎవరో ఒకరికి చెప్తుంటారు. ఇట్లా ఇది కోట్ల రూపాయల దందా నడుస్తున్నదట. హైదరాబాద్లో ఎండల ప్రభావం తగ్గకపోవడంతో వాటర్ ట్యాంకర్లకు భారీగా డిమాండ్ ఏర్పడ్డది. పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ప్రజలు వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. కానీ వాటర్ బోర్డు సరఫరా చేసే ట్యాంకర్ల డెలివరీ ఆలస్యం అవుతుండడంతో కొందరు ప్రైవేట్ ట్యాంకర్లు బుక్ చేసుకుంటున్నారు. ఫోన్ కొట్టగానే ఇంటి వద్దకు నీటి ట్యాంకర్ వస్తుండడంతో ప్రైవేటు ట్యాంకర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే అదనుగా కొందరు ట్యాంకర్ల నిర్వాహకులు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. పెద్ద మాఫియా కాదు ఇది. ఇగో వాటర్ బోర్డు సరఫరా చేసే ట్యాంకర్లకు 5,000 లీటర్లు అయితే 500 రూపాయలట. ఒకవేళ కమర్షియల్ అయితే 5,000 లీటర్లకు 800 అట. కానీ ప్రైవేట్లో 5,000 లీటర్ల ట్యాంకరు 1,500 నుంచి 2,000 రూపాయలు, 10,000 లీటర్లు అయితే 4,000 నుంచి 4,500 వసూలు చేస్తున్నారు. ప్రైవేటు ట్యాంకర్లను నియంత్రించేందుకు ప్రభుత్వం దగ్గర ఎలాంటి వ్యవస్థ లేదట. మరి ఏమున్నది వ్యవస్థ? సో చాలా దారుణంగా ఉన్నది. ఇప్పటికే వాటర్ బోర్డు అయితే ఎవ్రీ డే 19,000 నుంచి 20,000 ట్రిప్పులతో నీళ్లు సరఫరా చేస్తున్నదట. 20,000 ట్రిప్పులు ఇప్పటికే ఆ వాటర్ బోర్డే సప్లై చేస్తున్నది. ఇక ప్రైవేట్ వాడు ఎంత సప్లై చేస్తున్నట్టు అంతకు డబల్ ఉంటుంది. అంటే దాదాపు ఒక 50 నుంచి 60-70 ట్రిప్పులు ఈ కనబడుతున్నది. అంటే ఎన్ని వేల లీటర్లు, ఎన్ని లక్షల లీటర్లు చూడండి. ఇంకా ట్యాంకర్ల బుకింగ్లు పెరగడంతో ప్రైవేట్ ట్యాంకర్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా బోర్లు వేస్తున్నారట. నీటిని తోడేస్తున్నారు. మణికొండ, వట్టినాగులపల్లి, హిమాయత్ సాగర్, జన్వాడ తదితర ప్రాంతాల్లో జంట జలాశయాలకు సమీపంలో అక్రమంగా బోర్లు వేస్తున్నారు. ఎందుకంటే వాటర్ పడితే కదా భూగర్భ జలాలు గట్టి మంచిగా ఉంటాయి కదా. సాధారణంగా బోర్లు వేయాలంటే రెవెన్యూ అనుమతి తీసుకోవాలి. జలాశయాల పరివాహక ప్రాంతాల్లో బోర్లు వేయడం కూడా నిషిద్ధం. కానీ కొందరు రాజకీయ నాయకుల అండతో, మరికొందరు పలుకుబడితో బోర్లు వేసి కావలసినంత నీటిని తోడేస్తున్నారు. జలాశయాలు లేని చోట్ల కొందరు పంట పొలాలు, నాలాలు, చెరువుల సమీపంలో కూడా సొంత భూముల్లోనూ బోర్లు వేసుకొని దందా చేస్తున్నారు. వీరి కార్యకలాపాలపై ప్రభుత్వంలోని ఏ శాఖకు కూడా నియంత్రణ లేదు. వాటర్ బోర్డు తమకు సంబంధం లేదు అని చెబుతుంటే రెవెన్యూ అధికారులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెబుతున్నది. ఇంత ఘోరంగా ఉన్న వ్యవస్థ.